2008లో. అప్పుడు నిజంగా నా గురించి అసలు ఎవరు తెలియదు, ఆ పక్క వాళ్ళకే తెలియదు నేనేం చేస్తున్నాను ఆ ఊర్లో. అమెరికాలో ఛానల్కి నన్ను నామినేట్ చేశారు, అప్పుడు ఇండియాలో తెలుస్తుంది. లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రాజడీ అది కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది నాకు ఇప్పటికీ కూడా. వాళ్ళ ఫ్లైట్ రాడార్లో కనబట్టలేదు, ఈ ఫ్లైట్ ముక్కలు అయిపోయింది, అన్నోళ్ళందరూ సముద్రంలో పడిపోయారు. ఛాన్స్ లేదు ఎవరు బతకడానికి కూడా. సోషల్ మీడియాలో ఒకసారి మీరు హల్చల్ అయ్యారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై షో టాక్ విత్ సిజే. దిస్ ఇస్ చందు జోగా. కొంతమంది వ్యక్తులు సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పుడుతూ ఉంటారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు అండ్ ఈరోజు మన ఛానల్కి మనతో మాట్లాడడానికి వచ్చిన మన విశిష్ట అతిథి పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ బర్త్ 1943 అని చెప్పారు. మీరు ఎక్కడుండేవాళ్ళు యాక్చువల్లీ? రాజమండ్రిలో ఉండేవాడి అండి. చిన్నప్పుడు పుట్టడం సింగరాయకొండే కానీ వచ్చేసారు, రాజమండ్రి వచ్చేసారు. ఓకే ఓకే. నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి రాజమండ్రి. ప్రైమరీ స్కూలు రాజమండ్రి. ఓకే. ఒకటి ఏంటంటే నాకు రఫ్గా గుర్తు 47లో ఇండిపెండెన్స్ అయినప్పుడు నేను అందరికన్నా చిన్నవాడిని అనమాట మా ఇంట్లో. 11వ సంతానం అని చెప్పారు. మా అన్నయ్యలు వాళ్ళు ఏంటంటే మాట్లాడుకుండేవారు, దాని గురించి అయితే బహుశా నాకేమీ తెలియదు అప్పుడు. మీ అమ్మగారు నాన్నగారి గురించి? మా అమ్మగారు చాలా చిన్నప్పుడు పోయారండి. నాకు ఆవిడ కొంచెం గుర్తు అంతే. నాకు గుర్తుండదు ఏంటంటే రోజు ఆవిడతో కలిసి నేను గుళ్ళకి వెళ్ళేవాడిని. ఓకే. ముఖ్యంగా కార్తీక మాసంలో పొద్దునే లేచి ఆవిడ వెనకాల వెళ్ళి గోదావరి నదిలో దీపాలు పెట్టేవాడు అనమాట. ఓకే. అది ఒకటి గుర్తుంది. తర్వాత ఒకరోజు మా అమ్మగారు మాట్లాడుతూ సడన్గా పడిపోయారు అన్నమాట. ఓకే. నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పుడు ఆ క్షణమే ఆవిడ చనిపోయారు అన్నమాట, ఆన్ ది స్పాట్. ఓకే. సో అదొకటే గుర్తుంది. మా అమ్మగారు పోయిన తర్వాత మా నాన్నగారు కొంచెం నేను దగ్గర ఉండేవాడిని. నాకు రోజు ఏదో కృష్ణ శతకం చదివి వినిపించేవారు చిన్నప్పుడు. అందరూ మిమ్మల్ని తీసుకెళ్ళి కృష్ణ శతకం చదివించుకునే వాళ్ళని అందరూ అడిగేవారు. అంతే 100 కూడా కంటా వచ్చేసారు నాకు, 100 శ్లోకాలు కూడా. సో అది. తర్వాత మా నాన్నగారు రోజు సాయంత్రం ఆయనతో కబుర్లు చెప్పడం అన్నీ కూడా గుర్తున్నాయి నాకు. ప్రైమరీ స్కూల్కి వెళ్ళేవాడు. అంటే ఆయన డ్యూటీ నుంచి అయిపోయాక వచ్చాక రిటైర్ అయిపోయి రాజమండ్రి వచ్చి సెటిల్ అయిపోయారు అనమాట. ఓకే. అలా. యాక్చువల్లీ మీరు నాకు మీ ఆటోబయోగ్రఫీ ఇచ్చారు. అందులో రాజమండ్రి వరద గురించి చాలా విపులంగా రాశారు. అసలు ఏంటి అసలు? అయ్యి బాబాయ్ చాలా భయంకరం అండి, తలుచుకుంటే అనిపిస్తుంది. ఓకే. 53లో ఆ రోజు ఆగస్ట్ 15th అప్పుడు మా ఇల్లు ఆర్యాపురంలో ఉండేవాడు అనమాట. గోదావరి గట్టు చాలా దగ్గర. ఓకే. ఆ సాయంత్రం అందరూ వెళ్ళి గోదావరి గట్టు చూసాం. ఆ నీళ్ళు వచ్చి గట్టు పైన తగులుతున్నాయి అనమాట, అలలు వచ్చి. అంత గట్టికి గోదావరి తగులుతూ ఉందన్నమాట. ఆ రాళ్ళ మీద నడుచుకుంటూ ఇంచుమించు ఒక 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ హై గ్రౌండ్కి వెళ్ళాం అనమాట. అంటే ఆర్యాపురం అది లోగా ఉంటుంది బాగా. మేము హై గ్రౌండ్కి వెళ్ళేటప్పటికి మాకేమీ తెలియదు. తీసుకుపోయి ఎవరింట్లోనో పడుకోబెట్టారు. పడుకోబెడితే పొద్దున్న లేచేటప్పటికి ఏంటయింది అంటే ఇలా గోదావరి నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పారు. అప్పుడు మేము చూడడానికి వెళ్ళాం. చూడడానికి వెళ్తే అక్కడ ఆ రోడ్డు పైన చూస్తే అంత నీళ్ళు అనమాట. అది అలా సముద్రంలో ఉంది. ఇల్లు కప్పులన్నీ పైన కొంచెం అలా కనిపిస్తాయి. అంతవరకు నీళ్ళు వచ్చాయి అనమాట. లక్కీగా ఏంటంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు, నాకు తెలిసినంతవరకు ప్రాణ నష్టం లేదు. కానీ ఇల్లు నీటిలో మునిగిపోయి కాబట్టి 3 రోజులు 4 రోజులు పట్టిందండి నీళ్లు తగ్గడానికి. అప్పుడు మనం చూడడానికి వెళ్ళాం అనమాట. ఓకే. సార్ మీ 6వ ఏట అమ్మ చనిపోయారు. 10వ ఏట వచ్చేసరికి మీ ఫాదరు 10వ ఏట ఇంకా ముందేమో కూడా అంతే. 10వ ఏట నుంచి మీ 10వ ఏట ఫాదర్ చనిపోయారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న చనిపోతే
చుక్కాని లేని నావలా తయారైపోతుంది అనాథలే మరి కుటుంబం ఇంకా. కుటుంబం కుటుంబం ఆ, అప్పుడు ఎందుకంటే మీరు 11 మంది సంతానం, మీరు లాస్ట్. నేను లాస్ట్. సో ఎవరు ప్యాంపర్ చేసి, ఎవరు మీ బాధ్యత తీసుకున్నారు? ఎవరంటే మా ఎక్కువ మూడో అన్నయ్య తీసుకున్నాడండి. యాక్చువల్గా వరదలు వచ్చినప్పుడు మా అన్నయ్యలు అందరూ ఎక్కడెక్కడో ఉండేవారు, ఉద్యోగాలు చేసేవారు. అంతా విడిపోయారు అన్నమాట ఫ్యామిలీ అంతా కూడా. మా చిన్నన్నయ్యకి ఐఏఎస్ వచ్చి ఏదో కారణాల వల్లేమో ఐఏఎస్ వెళ్ళకుండా కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోయాడు. ఆయనకి వెళ్ళిపోయి రావో తెలియదు. తర్వాత వచ్చారండి? తర్వాత ఇప్పుడు వచ్చాడు. ఓకే. అంతా ఆయన ఐఏఎస్ సెటిల్ అయిన తర్వాత అంతా ఐఎస్ ఎట్లే వచ్చారా? ఐఏఎస్ కాదు, ఆయన ఐఏఎస్ రావుస్ ఐఏఎస్ స్టడీస్ ఓకే ఓకే ఓకే. అక్కడ ఢిల్లీలో స్టార్ట్ చేశారు అనమాట. ఓ, రావుస్ ఐఏఎస్ స్టడీ మా మీ అన్నయ్య. బ్రదర్. ఓ మై గాడ్. ఇక్కడ ఐఏఎస్ రాలేదని కోపంతో వెళ్ళి అక్కడ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఐఏఎస్ చేశారు. వచ్చింది, ఏవో పాలిటిక్స్ అయ్యాలని కోపం వచ్చింది అనమాట. ఓకే ఓకే. కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఎవరికి థామస్ అండ్ ఐఏఎస్, అది ఎక్కడికి రావుస్ వెళ్ళిపోతారు? ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ. ఆయన సింగిల్ హ్యాండెడ్గా అది స్టార్ట్ చేసి 50 ఏళ్ళు నడిపారండి ఆయన. ఆయన వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ నేను తర్వాత కూడా గ్రూప్ 1 2 times వెళ్ళారా? క్వాలిఫై అయ్యాను సార్. అయినప్పుడు ఏమైందంటే నాకు వెళ్ళాలని ఉండేది, బట్ మా కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. సో నాకు ఎవరు గైడ్ చేయలేదు. బట్ ఒక ఆయన చెప్పారు, ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళగలిగినట్టయితే నువ్వు డెఫినెట్లీ అవుతావు చందు మీరు అలాగని చెప్పి. అంటే మీ అక్క పద్మ గారు కూడా మిమ్మల్ని ఆవిడ చాలా చూసుకుండేది, మా పాఠాలు చెప్పేది అన్నీ చేసేది అన్నమాట. నాకన్నా పెద్దది. మార్చిలో మాకు పరీక్షలు. ఓకే. మా అక్క చనిపోయిందేమో జనవరిలో అనమాట. సో చాలా ఇంపాక్ట్ ఉంది నా మీద అప్పుడు. ఎగ్జామ్స్ రాసేటప్పటికి చాలా క్లోజ్ ఉంటుంది. అంటే సార్ నాకు ఒక డౌట్ ఉంది ఇప్పటికి. మేము చదువుకున్నప్పుడు మాది SSC 10th వరకు, మీరు SSLC అంటారు. అవును, 11th. నాకు అది ఆ వ్యత్యాసం ఇప్పటికీ కూడా అర్థం కాదు, ఏంటి ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం SSLC? అవును, సో అది ఏమన్నా చెప్పగలరు కొంచెం? SSLCకి SCకి SSLC అంటే 11, 11 grades అనమాట. ప్రైమరీ స్కూల్ అని మాట ఉండేది కాదు అప్పుడు. అన్నీ మా స్కూల్లో నుండి హై స్కూల్ మట్టుకు 6 తర్వాత హై స్కూల్ అనేవారు అనమాట. 6 తర్వాత అంటే 7వ తరగతిలో అదే 6 కూడా గుట్లు, 7, 8, 9, 10, 11. 11లో ఫైనల్ ఎగ్జామ్ అనమాట. అదే SSLC అంటారు, సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్. ఓకే. ఇంటర్మీడియట్ అంటే SSLC 11తో అయిపోయిందండి. అవును. ఇంటర్మీడియట్ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు. 2 అంటే 13 క్లాసులు. 13. సరే అప్పుడు ఏం చేయను అనుకున్నా BSc వైపు వెళ్ళాను అనమాట. తర్వాత మీరు విజయనగరం వెళ్ళారు చదువుకోవడానికి. BSc ఇంటర్మీడియట్ వరకు రాజమండ్రి. సో విజయనగరం రాజమండ్రిలో లేదు, బయాలజీ లేదు అప్పుడు మేము చదువుకున్నప్పుడు. ఇంటర్మీడియట్ మీకు బయాలజీ కావాలని చెప్పి విజయనగరం వెళ్ళారు. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారు. విజయనగరం నుంచి మళ్ళీ ఒక జిల్లా జంప్ చేసి వైజాగ్ వచ్చారు. అదేంటంటే 3 ఏళ్ళ కోర్స్ అండి, BSc ఆనర్స్ అని. BSc ఆనర్స్ అనేది చాలా కష్టమైంది ఆంధ్ర యూనివర్సిటీలో అప్పట్లో. ఎందుకంటే 1000 మార్క్స్ అండి మొత్తం. 6 సబ్జెక్టులు ఉంటాయి, 6 పేపర్లు. సోమవారం నుంచి శనివారం వరకు 100 400 ఏమో ప్రాక్టికల్స్కి. ఓకే. ఏది వారంలో అయిపోవాలి అన్నీ అనమాట. ఎగ్జామ్స్ అన్ని కూడా 1 వీక్లో అయిపోవాలి. తర్వాత ప్రాక్టికల్స్ ఏదో టైం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడేంటి 2 ఛాన్సులు ఉండేవి దానికి. ఓకే. ఫస్ట్ ఛాన్స్ మీరు పొరపాటున వెళ్ళకపోయినా ఏమన్నా అయితే, రెండో ఛాన్స్ లైఫ్ అండ్ డెత్. ఇంకా వెళ్ళకపోతే అంతే, ఇంకా అంతే, 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. సార్ నేను ఒకటి విన్నాను, ఒక పేపర్ ఫెయిల్ అయితే అన్ని పేపర్లు రాయించేవాళ్ళు, లేదా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ రాసేవాళ్ళు. ఆ రోజుల్లో అది ఏం లేవా? ఎస్ ఆర్ నో, పాస్ అయితే పూర్తిగా పాస్, లేక లేదు. అదే ఒకటి ఫెయిల్ అయితే ఇంక మొత్తం ఫెయిల్ అయినట్టు. అంతే. ఇప్పటిలాగా ఏ పేపర్ పోతే ఆ పేపర్ రాసుకోవడం గట్రా ఏమీ లేదు. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ ఎన్నన్నా ఏముండి కావు. అందుకని నాకు భయం వేసేసేది. అయ్యి బాబాయ్ ఎలా ఉంది, ఇంత కష్టంగా ఉంది, చేయగలమా లేదా, అసలు పాస్ అవ్వకపోతే జీవితం ఏమైపోతుంది భయం. అప్పుడు నా జీవితం టర్నింగ్ పాయింట్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగి చాలా కష్టపడ్డాను. కష్టపడినప్పుడు మామూలుగా రాజపాషలకు వచ్చేసాము. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
ఐ కేమ్ యూనివర్సిటీ సెకండ్ అనమాట. సూపర్. ఫస్ట్కి నాకు 2 మార్కులు తేడా. 2 మార్క్స్. ఆ 1000 మార్కుల్లో 2 మార్కులు తేడా. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే అంతకుముందు మేము అనుకున్న వాళ్ళందరూ చాలా మంది ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ మా అనుకరిస్తారు. మా కాన్సెప్ట్ నేను యూనివర్సిటీ సెకండ్ రావడం ఏంటని చెప్పేసి నమ్మదగా లేదనమాట. అప్పుడు ప్రాబ్లీ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను కూడా పనికొస్తాను, పర్వాలేదు, ఏదో చేయగలను అని ధైర్యం వచ్చింది అప్పుడు. ఆ తర్వాత అక్కడే ఎంఎస్సి చేశాను. సరే, మధ్యలో కె హనుమంతరావు గారి గురించి. కె హనుమంతరావు గారు బిఎస్సీ ఆనర్స్ లో మాకు పాఠం చెప్పేవారు. నా మీద ఆయన ఇంపాక్ట్ చాలా ఉంది అని రాశారు. చాలా ఉంది, ఇప్పటికీ ఉంది, చాలా గుర్తొస్తుంటారు. ఎంబ్రియాలజీ అనేది చాలా డ్రై సబ్జెక్ట్ అండి. ఆయన క్లాస్లోకి ఆ ప్లాస్టిసిన్ పట్టుకొచ్చి అవి చూపించి మాకు చెప్పేవారు అనమాట. ఎంబ్రియాలజీ అంటే ఎంబ్రియో ఒక ఎగ్ నుంచి 2 కింద విడుతుంది, ఆ 2 తర్వాత 4 అవుతాయి, 4 తర్వాత 8 అవుతాయి. అవన్నీ కూడా మోడల్ పెట్టి చూపించేవారు. అండ్ వెరీ ప్యాషనెట్ లెక్చర్ అనమాట. ఆయన చాలా మంచి గురువు ఉండేది అనమాట. సో బిఎస్సీ ఆనర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి వెళ్ళినప్పుడు స్పెషాలిటీ తీసుకోవాలి. మళ్ళీ స్ట్రీమ్ మారాలి అంటే స్ట్రీమ్ లోనే స్ట్రీమ్ వెళ్తారు. అది 1 year. బిఎస్సీ తర్వాత ఎంఎస్సీ 1 year అనమాట. అందులో పారాసెటాలజీ ఉండేది, మెరీన్ బయాలజీ ఉండేది, ఇంకేదో ఓషనోగ్రఫీ ఉండేది, ఫిజియాలజీ ఉండేది. ఈ హనుమంతరావు గారు పారాసెటాలజీ, అందుకోసం నేను పారాసెటాలజీ తీసుకున్నాను. ఒక లెక్చరర్ మీద ఉన్న ఇష్టంతో కావాలని ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళారు. ఎంఎస్సీ కంపేర్ టు మ్యాథమెటిక్స్ స్కూల్లో ఆయన మీద కోపంతో మ్యాథ్స్ అవాయిడ్ చేశారు. ఇది మీద ఇష్టం కొద్దీ పారాసెటాలజీకి వెళ్ళారు అన్నమాట. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే సడన్ గా ఏదో అడ్వర్టైజ్మెంట్ పడింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫిషరీస్ టెక్నాలజీలో రీసెర్చ్ అసిస్టెంట్ ఉంది, చాలా బాగుంది టైటిల్ అని చెప్పేసి దానికి అప్లై చేశాను. అప్లై చేస్తే వచ్చింది. అది కాకినాడలోనే వచ్చి అక్కడికి వచ్చి జగన్నాపూర్లో ఉండేది. అయితే ఫస్ట్ మీరు జాబ్ చేయడానికి కాకినాడ వచ్చారనమాట? కాదు, రాజమండ్రి అయిపోయిన తర్వాత కాకినాడ. ఇక్కడ ఉన్నది ఎక్కువ 2 ఏళ్ళు ఉన్నాను తప్ప. అంటే కాదు, మీ వైఫ్ తో రిలేషన్ కి ముందు మీరు ఇక్కడికి జాబ్ చేశారు. అది ఎప్పుడు 65 వరకు. అయితే మేడం గారిని చూడడానికి ఫస్ట్ టైం కాకినాడ రాలేదు? వచ్చారు 2 ఏళ్ళు రాను. జగన్నాపూర్లో ఉండేవాడిని రూమ్ అది. అక్కడ ఏంటంటే ఫిషింగ్ టెక్నాలజీ, బోట్ అండ్ క్రాఫ్ట్ అంటారు, క్రాఫ్ట్ అండ్ నెట్స్ దాని మీద రీసెర్చ్ అనమాట. అంటే ఏ బోటు ఎలా పనికొస్తుంది, ఏ నెట్ ఎలా పనికొస్తుంది, ఏ నెట్ని ఏ లెవెల్లో వేస్తే ఎలా పడతాయి చేపలు, అవి ప్రాన్స్ ఇవన్నీ అన్నమాట. అది రీసెర్చ్. ఒక సంవత్సరం అయిన తర్వాత నాకు ఏం రీసెర్చ్ కనపడలేదు అక్కడ. పేరుకేమో రీసెర్చ్ అసిస్టెంట్. ఇప్పటికి కూడా అంటే కొన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు, చేపలు ఎక్కడ ఉన్నాయో ఒక సెన్సార్ ఉంటుంది అటండి, అక్కడికి వెళ్ళి వలేస్తారు, సరిపోద్ది. కానీ అప్పట్లోనే గవర్నమెంట్ ఇటువంటి పోస్ట్ అంటే ఆ రీసెర్చ్ అంతా ఇప్పుడు పనికొస్తుందేమో బహుశా తెలియదు. ఓషన్ టెక్నాలజీలో ఓషనాలజీ అంటారు. అంటే ఓషన్ కాదు, ఫిషరీస్ టెక్నాలజీ. ఒక రకంగా నెట్ని పగలెళ్ళినప్పుడు ఒక లెవెల్లో పెడితే ఏం చేపలు పడతాయి, ఏ లెవెల్లో బాగా చేపలు వస్తాయి, అంటే దానికి వెయిట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి దాని లెవెల్ కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ కింద కడుతూ ఉంటారు, వెయిట్ కడుతుంటారు, రోడ్ కడుతుంటారు, నెట్ ఎలా ఓపెన్ అవ్వాలి. అది విసిరేటప్పుడు కూడా అది రౌండ్ సర్కిల్ లో ఓపెన్ అవుతూ ఉంటుంది. అదొకటి. ఎందుకంటే రాత్రిపూట ఇంకో ఫిషింగ్ ఉండేది, గిల్నెట్స్ అంటారు. అది పడవ మీద వెళ్ళి సముద్రం మధ్యలో వెళ్ళి ఆ వల్లన్నీ వేస్తారు అన్నమాట వాళ్ళు. సార్ మీరు ఆ రీసెర్చ్ చేయడానికి మీరు వెళ్ళేవారా? వెళ్ళేవాడిని. నైట్ టైం? అది నైట్ టైం. మరి మీకు భయం వేసేది కదా? భయం కాదు బాబా, పడేది కాదు, బోట్ ఊగిసి వాంతులు అయిపోయారు. అసలు ఏం తినోడు కాదు, ఉపవాసం ఇంకా రాత్రి. నెక్స్ట్ డే పొద్దులుగా వాళ్ళు ఆపుకుండేవాడు. మోటార్ కదా ఆన్ అయ్యి తిరుగుతుంటే ఉండేది కాదు పాపం, అలా స్టేబుల్గా ఉంటే మటుకు ఇలా ఊపుతుంది కదా, అది దాటికి. పగల బోట్ బాగుండేది, అందుకే నాకు అది అలా కదులుతూనే ఉండేది ఎప్పుడు, దాంట్లో సిక్నెస్ లేదు. సరే, ఇది అయిపోయిన తర్వాత 1.5 years అనిపించింది, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, పెద్ద రీసెర్చ్ ఏమీ కనపడలేదు. సరే మరి ఏం చేద్దాము,
ఈ లోపల మా సీనియర్ ఒకడు కెనడా వెళ్ళాడు, వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాడు. నాకన్నా సౌమ్యాజులు గారు 1 year అన్నమాట. సౌమ్యాజులు గారు వాళ్ళ ఇంట్లోనే పక్కనే ఉండే కాకినాడ, వాళ్ళది కాకినాడ అనమాట. సో తను అన్నాడు, నువ్వు నన్ను శాఖర్ అని పిలిచేవాడు, నువ్వు ఎందుకు అప్లై చేయకూడదు ఇక్కడ అప్లై చెయ్యి అన్నాడు. అని అడ్రస్ పంపించాడు. పంపిస్తే నా అప్లికేషన్ పడేశాను. అప్లికేషన్ పడేయగానే వెంటనే సెలక్షన్ అయిపోయాను. స్కాలర్షిప్ కూడా వచ్చేసింది. స్కాలర్షిప్ అయితే వెళ్ళగలిగేవాడిని కాదు మేడం. అందుకే వెంటనే ఇక్కడ ఈ జాబ్కి రిజైన్ చేసేసాను. రిజైన్ చేస్తే వీళ్ళేమన్నా అంటే నువ్వు వెళ్ళాక వీళ్ళే రిజైన్ చేయడం వీళ్ళే ముందు అప్లై చేయలేదు, అది టెంపరీ జాబ్, మన పర్మనెంట్ కూడా కాదు. పడేసి వెళ్ళిపోయి అప్పుడే ఈ పర్మనెంట్ టెంపరీ ఉన్నాయా సార్ జాబ్స్? అంటే అప్పుడు చదువుకునే వాళ్ళే చాలా తక్కువ, అయినా సరే ఉండేదండి టెంపరీ. కాంట్రాక్ట్ జాబ్ అనేది అప్పటి నుంచి కూడా ఉందన్నమాట. అప్పులే ఉండవు, టెంపరీ జాబ్ అంతే. వాడు పని అయిపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. కానీ నేను వెళ్ళిపోతే అడ్డు పట్టుకుని వెళ్ళాం వీల్లేదు, నువ్వు ముందు చెప్పాలి. బాగా చేస్తున్నారు. అదేం కాదులేండి, ఏదో రూల్ ఉంటాయి వాళ్ళకి. సో పడేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అప్పుడు చిన్నగా కెనడా వెళ్ళిపోయాను. ఫస్ట్ అప్లికేషన్, ఫస్ట్ అడ్మిషన్ వెళ్ళిపోయాను కాకినాడ టు కెనడా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విలియం గారికి ఉత్తరం ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నాకు బాగా నా స్ట్రెంగ్త్ ఏమిటో తెలిసింది. ఆయన చాలా ఇంగ్లీష్ అతను, బ్రిటిష్ అతను. ఆశ్చర్యపోయాడు, చంద్ర నువ్వు ఇంత మంచి ఇంగ్లీష్ రాస్తావు ఎక్కడ నేర్చుకున్నామని. నాకు ఇంగ్లీష్ వచ్చి నాకే తెలియదు అసలు. ఆయన మెచ్చుకునేవాడు. ఇవన్నీ ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట. యాక్చువల్లీ మీ ఫాదర్ బ్రిటిష్ లో పనిచేశారు కాబట్టి నాకు తెలిసి మీ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం ఉండాలి మీ లాంగ్వేజ్ మీద. అది అంత చిన్నప్పుడు ఉండదు కానండి. అంటే అవన్నీ వింటూ పెరుగుతారు కదా. బుక్స్ తెగ చదివాడు ఉండే మా అన్నయ్యల వలన. మా రావణ్ణి ఉన్నాడు కదా ఐఏఎస్, ఆయన వెంకటరావు అందరు కూడా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అలవాటు. నేను స్కూల్లో ఉన్నప్పుడే తెలుగు బుక్స్ చాలా చదివాడిని, శరత్ బాబు నావల్స్ అవి. తర్వాత ఇంగ్లీష్ బుక్స్, షేక్స్పియర్ బుక్స్ అన్ని చదివిస్తాం. అలా మరి థామస్ ఆర్డీవి ఇవన్నీ కూడా చదివాం. చదవడం వల్ల ఏమైందంటే అనుకోకుండా ఇంగ్లీష్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అన్ని బుక్స్ చదవబట్టి అవన్నీ కెనడా బయటకు వచ్చాయి. అక్కడ అనిపించింది నాకు, ఓకే అయితే పర్వాలేదు, మనకేదో కాస్త స్టఫ్ ఉందన్నమాట. ఇంకా రీసెర్చ్ అంటే ప్రాణం కాబట్టి బాగా చేశాను. 2 ఏళ్లలో ఎంఎస్సీ అయిపోయింది అక్కడ. అంటే ఇండియన్ విద్యా వ్యవస్థకి కెనడా విద్యా వ్యవస్థకి ఇక్కడ ఏంటంటే పుస్తకాలు చదవడం, పరీక్షలు చదవడం, రాసేయడం, మార్కులు తెచ్చుకోవడం, అది ఎంఎస్సీ అంటే. అక్కడ అలా కాదు, ఎంఎస్సీకి థీసిస్ ఉండేది. అది కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా వేరుగా ఉండేది మరి. అంటే ఇండిపెండెంట్గా ఆలోచించడానికి వాళ్ళు ఎక్కువ పుష్ చేస్తారు. అందువల్ల ఏంటంటే దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కష్టపడాలి కానీ మంచి పట్టు వస్తుంది అన్నమాట. ఏ పని చేసినా చదువుకున్న దాని కూడా చాలా పట్టు వచ్చేస్తుంది. అది వచ్చేసింది. బాగా కష్టపడేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ కొంచెం చిన్నదన్నమాట. ఇక్కడ ఉంటే లాభం లేదు, నాకు ఇంకా పెద్ద యూనివర్సిటీకి వెళ్ళాలని మనసులో ఉంది. మా ప్రొఫెసర్ చెప్పాను, విలియం గారికి చెప్తే తప్పకుండా చందా వెళ్ళి అప్లై చేయన్నాడు. అప్లై చేశాను, 3-4 చోట్ల అప్లై చేశాను. అమెరికాలో 2 యూనివర్సిటీలు. విలియం గారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? చంద్ర అందరూ చంద్ర అని పిలిచేవారు. వాళ్ళకి అలవాటు ఫస్ట్ నేమ్తో పిల్లలు. నా ఫైనల్ లాస్ట్ బట్ 1 అనమాట. అక్కడ ఆయన అయ్యే బాబో, ఆయన అసలు ఏమీ చెప్పేవాడు కాదన్నమాట. అంతా నువ్వే చూసుకో, నువ్వే చెప్పు, నువ్వు వచ్చినా చెప్పని పైన అది చేస్తూ. తర్వాత ఒక స్పెషల్ క్లాస్ ఉండేది, ఒక ఇంత అసైన్మెంట్ 3 పేజీలు ఇచ్చి నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం అనేవాడు. అయ్యి బాబు ఇవేటి ఇన్ని ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అందులో ఆర్టికల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఎలాగనవచ్చు ఉండబట్లకి ఆయన అడిగేశాను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీడ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే అదేం కాదు, యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్, యూ షుడ్ నో హౌ టు రీడ్ క్విక్లీ అండ్ గెట్ వాట్. నేను యాక్చువల్లీ ఇది మిమ్మల్ని గట్టిగా అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ కూర్చుంటూ ఉంటారు, సో అన్ని చదవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి, ఆడియో కూడా వచ్చేస్తుంది. బట్ తక్కువ సమయంలో ఎక్కువ ఎలా చదవాలి, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడగాలనుకుంటున్నాను. అది ఆయన ట్రైనింగే నాకు. ఆయన ఏం చెప్పాడంటే ముందు చూసుకొని ముందు టైటిల్ చూడు,
ఆ టైటిల్ బాగుంటుంది పనికొస్తేనే దాన్ని చదువులేకపోతే అక్కర్లేదు, పక్కన పడేయచ్చు. తర్వాత సమ్మరీ ఉంటుంది, అది చదువు. అది చదివితే సమ్మరీ తెలిసిపోతుంది నీకు, అది పనికొచ్చే సమ్మరియా చెత్త సమ్మరియా. సమ్మరీ బాగాలేదనుకో అది కూడా వదిలేయచ్చు. తర్వాత ఆ రీసెర్చ్ ఎలా చేశారో చూడమంట, మెథడాలజీ అంటారు దాన్ని. అది చూసి అది ఫాల్టీగా ఉందనుకో అది ఎంత గొప్పగా ఉన్నా అది అనవసరం అనమాట. మెథడాలజీ బాగాలేకపోతే వాళ్ళు మెథడాలజీ బాగాలేకపోతే వాడు ఏం చెప్పినా ఉపయోగం ఉంటుంది దానికి. సో అలాగ ప్రతిదీ కూడా తర్కించుకొని డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సేమ్ థింగ్ ఐ యూజ్ ఈవెన్ టుడే న్యూస్ పేపర్. ఒక అరగంటలో 3 న్యూస్ పేపర్లు చదువుతాను నేను. ఏం చదువుతాను ఇదే పద్ధతి. మెయిన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే మంజరి మేడం గారు, సో చెప్పండి ఒకసారి. నా పిహెచ్డి అయిపోయిన తర్వాత అప్పుడు ఇండియా వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళు ఏదో పెళ్లి సంబంధాలు అవి చూశారు. చూస్తే ముందు నేనే చెప్పానులేండి, పెళ్లి సంబంధాలు అవి చూడండి, నేను వచ్చి గప్పుకొని చూసుకొని, ఎక్కువ లీవ్ ఉండదు మాకు, తక్కువ టైం ఉంటుంది చెప్పాను. చెప్తే సరే మా అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లోది, ఈ అమ్మాయి ఏమో మంజరి కాకినాడలో ఉండేది అప్పుడు. తను యాక్చువల్లీ ఆ మ్యూజిక్ కాలేజీలో డిప్లొమా చేస్తుంది చెన్నైలో, కర్ణాటక మ్యూజిక్లో. సరే తెలుగు సెలవులకి ఏదో వచ్చింది అప్పుడు, నేను వచ్చింది ఎండాకాలం అనమాట. జనరల్గా మన సాంప్రదాయం ఏంటి, అబ్బాయి వెళ్ళి అమ్మాయిని చూడాలి, కానీ నా టైం లేదని తన్నే ఇక్కడ రమ్మన్నాను హైదరాబాద్కి. అది ఇప్పటికీ తను చాలా సంవత్సరాలు కోట్ చేసింది. మీరు సాంప్రదాయాన్ని మార్చేశారు మీరు వచ్చేసి. అండ్ మీ స్టోరీలో రాశారు, అప్పట్లో నాకు తెలిసి ఏకాగ్రంగా కూర్చోవడం మాట్లాడుకోవడం లేవు, ముఖాముఖిలు అవి. సో మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు మేడం గారు. ఇంటర్వ్యూ ఏం చేశాను నేను, మ్యూజిక్ కాలేజ్ చదువుతుంటే పాడమన్నాను. అది నా ఇంటర్వ్యూ, ఏమీ లేదు. అది చూడగానే తెలిసిపోయింది ఈ వ్యక్తే నాకు నేను సూటబుల్ చెప్పేసి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. మా అన్నయ్య వాళ్ళు ఇంకా మీద ఉన్నాయి కదా చూడన్నారు, నేను ఇంకెవరిని చూడను. ఫస్ట్ చూశాను ఈవిడ్ని, సరే ఆవిడ నేను చెప్పి డిసైడ్ చేసేసాను. చేసేసి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి, టికెట్ అంతా బుక్ అయిపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళు చెప్తే వాళ్ళకి గబగబా పాపం వాళ్ళు దే హ్యావ్ టు రష్ టు గెట్ ద మ్యారేజ్ డన్ అనమాట. సో అలాగే అయింది అది. పెళ్ళి కాకినాడలోనే అయింది. తర్వాత నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళాము, ఒకటి రిసెప్షన్ అయింది. ఆ నెక్స్ట్ డే నా ఫ్లైట్. ఇంకా వెంటనే మళ్ళీ కెనడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చేసి అప్లికేషన్, ఆ రోజులో సులువుగా ఉండేది, 3 నెలల్లో వీసా కూడా వచ్చేసింది. సో షీ కేమ్ అండ్ జాయిన్ దేర్ అనమాట. అది అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ మనిషికి నాకు ఏం తెలియదు, ఆవిడకి నా గురించి ఏమీ తెలియదు. సో అక్కడికి వచ్చిన తర్వాత నన్నేమో ఉండేవాళ్ళు, చెప్పాను కదా వ్యాంకూవర్ ఐలాండ్లోని, అక్కడ దట్స్ వేర్ వి స్టార్టెడ్. అది చిన్న ఊరు, అందరూ కూడా ఫారినర్సే ఉండేవారు అక్కడ. బ్రిటిష్ వాళ్ళు, కెనడా వాళ్ళు, వీళ్ళు అలా జర్మన్ వాళ్ళు. రీసెర్చ్ ల్యాబ్ ప్రత్యేకత అదనమాట. సో అక్కడ దాన్ని యూస్ టు సోషలైజ్, తను అంతా బాగా కలిసేది, మాట్లాడేది, భోజనాలు పిలిచేవాళ్ళం వాళ్ళని మేము, అలాగన్నమాట. అలాగా బాగా కలిసిపోయింది. అప్పటికే తెలిసింది ఆ మనిషి విలువలు ఏంటి, వాట్ షీ లైక్స్ అండ్ ఆల్ దట్. చాలా నిరాడంబరమైన మనిషి. తర్వాత మీ బాబు పాప వాళ్ళు ఆటవాళ్ళతో పుట్టారండి. నన్నేమోలో ఉండగా అక్కడ నుంచి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది 77 జనవరిలో ఉంటా. మేము ఆటో వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ షీ కన్సీవ్డ్. ముందు బాబు అక్కడ పుట్టాడు 78 నవంబర్ 28 శ్రీకరణ్. దట్ హ్యాపెన్ టు బి మై సేమ్ బర్త్డే, నాది కూడా. తండ్రి కొడుకుల బర్త్డే. అదొకటి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నాకు ఇప్పటికీ కూడా. మీ బర్త్డే రోజు నాకు ఇప్పుడు చిన్నప్పుడు అలవాట్లేదు బర్త్డే చేసుకోవడం. ఇక్కడికి వచ్చాక అందరూ మీ బర్త్డే అంటారు, ఇంక్లూడింగ్ స్టాఫ్ కూడా. చాలాసార్లు కోపడ్డాను, నా బర్త్డే అనకండి, ఎందుకంటే నాకు శ్రీకరణ్ గుర్తొస్తాను. అలా కాదని తర్వాత ఏం చేశానంటే దాన్ని ఐ చేంజ్ ఇంటూ ఫౌండర్స్ డే. అందుకే ఫౌండర్స్ డే అని పెట్టిస్తాను. నా బర్త్డే కాదు, లెట్స్ సెలబ్రేట్ ఫౌండర్స్ డే. యాక్చువల్గా శ్రీకరణ్ బర్త్డే కూడా అదే. హాస్పిటల్ అలా వాడి పేరు పెట్టాను, అందుకోసం ఫౌండర్స్ డే అని పెట్టి ఆ రోజు చాలా యాక్టివిటీస్ చేస్తాం.
బాబు శ్రీకిరణ్, బాబు శారద. శారద. ఓకే. శారద 81లో పుట్టింది. వాడేమో స్కూల్కి వెళ్ళేవాడు, ఫ్రెంచ్ ఎంబస్టర్. చాలా ఇంటెలిజెంట్, చాలా స్మార్ట్ చిన్నప్పటి నుంచి కూడా. వాడు అంటుండేవాడు అనమాట ఇప్పుడు 6 అప్పుడు, నాన్న నేను పెద్ద అయిన తర్వాత చిన్నపిల్లలకి కంటి డాక్టర్ అవుతాను అనేవాడు. ఇది అక్కడ చిన్నపిల్లలకి కంటి డాక్టర్ వేరే ఉంటాను నాకు తెలియదు, నాకు అసలు తెలియదు. మరి వాడికి ఎలా వచ్చింది, చిల్డ్రన్ ఆప్థమాలజిస్ట్ అవుతాను అనేవాడు. అండ్ పియానో కూడా చాలా బాగా ప్లే చేశారు. చాలా బాగా పక్కింట్లో ఉండి, మా ఇంట్లో కూడా ఉండి, పక్కింట్లోకి ఎన్నో 3-4 పుస్తకాలు చేసి మీరు రాసుకున్నారు యాక్చువల్లీ అందులో. నా స్తోమత సరిపోలేక అప్పట్లో వాడు అడిగిన పియానో కూడా కొనలేకపోయాను అని. తర్వాత వాళ్ళ అమ్మ కర్ణాటక సంగీతం పాడేది. అలాగే అన్ని వినేసేవాడు. వినేసి వాడు ఏదో చేసుకుంటూ ఆ పాటలు ట్యూన్స్ పాడేస్తుండేవాడు అనమాట. ఎప్పుడు కూర్చున్నప్పుడు నేర్చుకోలేదు వాళ్ళ అమ్మ దగ్గర, కానీ వాళ్ళ అమ్మ పాడుతుంటే విని అలా కొంచెం నేర్చుకున్నాడు. శారద పాప. అది చిన్నప్పుడు వాళ్ళ అన్న స్కూల్కి వెళ్ళేవాడు. దానికి ఎప్పుడు స్కూల్ గోలా, నేనే వెళ్తాను. ఒక బ్యాగ్ తడించుకొని ఐఎమ్ గోయింగ్ టు కూల్ అని తెలిసింది. అన్నీ వెళ్తాడు కాబట్టి నేను వెళ్తాను. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రాజడీ కనిష్క. సో అది కొంచెం సరే, ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి. ఫ్లైట్ యాక్సిడెంట్ ఏముందండి, ఆ రోజు 22nd స్కూల్స్ లాస్ట్ డేట్, సాటర్డే. స్కూల్స్ అయిపోయి వాడికి స్కూల్ కూడా అయిపోయింది. సాటర్డే నైట్ 10కి అప్పుడు 9:30 మాంట్రియాల్లో ఫ్లైట్ అనమాట. సరే ఇక్కడి నుంచి వ్యాన్లో వెళ్ళి వాళ్ళు దింపేసి కొంచెం ఫ్లైట్ డిలే అయింది, టేక్ ఆఫ్ అదేను. ఇక్కడి నుంచి వచ్చే ఫ్లైట్ ఏదో లేట్ అయింది ఏదో అన్నారు. సో 11:30కి టుక్ ఆఫ్ మాంట్రియాల్, అక్కడి నుంచి దగ్గర 2 hours బై రోడ్ అనమాట. సో వెనక్కి వచ్చి పడుకున్నాను ఇంట్లో. అప్పటికి బహుశా 12:30, 1 ఎంతో ఏంటది. పడుకుంటే పొద్దుట 5:30కో 6కో, సమ్మర్ కదా, వెలుగు వచ్చేస్తుంది బాగానే. కింద తలుపు కొడుతున్నారు. ఇంత పొద్దున ఆదివారం పూట వచ్చారు, తలుపు కొడుతున్నారని చెప్పి కిందకు వచ్చి చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ బయట నుంచి ఉన్నారు అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళందరూ వచ్చారేంటా అనుకున్నాను. సరే తలుపు తీస్తే అందరూ లోపలికి వచ్చారు. ఎవరు ఏం మాట్లాడరు, సైలెంట్గా వచ్చి లోపలికి కూర్చున్నారు. నాకు అర్థం అవ్వలేదు, ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఇలా కూర్చున్నారు మాట్లాడలేదని. నాకు తెలియదు అప్పుడు, నేను పడుకుని నిద్రపోతున్నాను. న్యూస్ అంతా వచ్చేసింది, టీవీలో న్యూస్ వచ్చేస్తుంది, రేడియోలో అన్నిట్లో వచ్చేస్తుంది అనమాట. నెమ్మదిగా వాళ్ళు చెప్పారు, అయితే టీవీ ఆన్ చేశారు, పలానా ఫ్లైట్ నాట్ అపియరింగ్ అని రాడార్ అని ముందు అది న్యూస్ వచ్చింది అనమాట. రాడార్లో కనబడట్లేదు ఫ్లైట్ అని. కనబడిపోతే ఏమైతే పడిపోతుంది మరి. దట్స్ వాట్ హ్యాపెండ్. ఇంకా వరుసగా సీన్స్ అన్నీ వరుసగా వాళ్ళు చూడడం, చిన్న చిన్న ఉంటాయి కదా బాడీస్ కాదు, అప్పుడు ఇంకా ప్లేన్ పార్ట్స్ ఏవో కొన్ని కనిపించాయి. అవి కనిపించాయి అంటే ఎస్సంప్షన్ అనమాట. ఈ ఫ్లైట్ ముక్కలు అయిపోయింది, అన్నోళ్ళందరూ సముద్రంలో పడిపోయారు. 329 people ఇంక్లూడింగ్ క్రూ అందరూ. ఛాన్స్ లేదు ఎవరు బతకడానికి కూడా. దట్స్ వాట్ హ్యాపెండ్. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేసినప్పుడు కూడా అవశేషాలు ఏం దొరకలేదు. కొన్నాళ్ళకి కొన్ని బాడీస్ దొరికే వాళ్ళకి, తర్వాత కొన్ని వస్తువులు దొరికారు అన్నమాట. అవన్నీ కార్లో ఎగ్జిబిషన్లో పెట్టారు. ఎగ్జిబిషన్ కాదు, మార్చర్లో పెట్టారు. బాడీస్ కూడా మొక్కలు కొన్ని. మీరు చూడడానికి వెళ్ళినప్పుడు గుండె దగ్గర పెట్టుకుని దొరకకూడదు అనుకుంటూ చాలా భయంకరం అనమాట. అలాగే నేను అనుకుంటే దొరకలేదు, బట్ అవన్నీ నేను చూడాల్సి వచ్చింది. ఏదెవరో తెలియదు కదా. కొంతమందికి వాళ్ళ జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ కూడా డిస్ప్లే చేశారు ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఉన్నారని చెప్పారు ఆ ఫ్లైట్ లో. యాక్చువల్లీ ఇండియన్స్ అందరూ కెనడియన్ ఆరిజిన్ పీపుల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్కూల్ అవుట్ అయిపోయింది అప్పుడే. అందువల్ల ఏంటంటే 80 people చిల్డ్రన్, స్కూల్ వాళ్ళు, కాలేజీల వాళ్ళు అలాగనమాట. అది వచ్చి వెరీ ట్రాజిక్ కారణంగా చిన్నపిల్లలు పాపం చాలా మంది. ఆ 329లో ఉగ్రవాదులు సార్ అప్పుడు ఖాళిస్తానీ వాళ్ళు అందులో బాంబులు పెట్టేశారు అన్నమాట.
కలిస్తానండి. సూట్ కేసులో ఈ కలిస్తానంటే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు వాళ్ళే వాళ్ళే? వాళ్ళే ఇక్కడి నుంచే మొదలైంది అసలు ముందు. ఓకే. 84 ఆ ప్రాంతాల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఇందిరాగాంధీ ఏం చేసింది, ఆర్మీని పంపించి గోల్డెన్ టెంపుల్ అంతా చేసి వాడిని చంపేశారు. చంపేస్తే అది కోపం వాళ్ళకి అనమాట. 6కి ఇందిరాగాంధీ గారు ఇలా చేశారు అని చెప్పి అపవిత్రం చేశారు టెంపుల్ అని చెప్పి తర్వాత అదే రీజన్ తో వాళ్ళ గార్డ్స్ ద్వారానే ఆవిడ చంపించేశారు. ఆవిడ బాడీ గార్డ్ సర్దార్జీ. అవును, సర్దార్జీ. ఆవిడ వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది, పెట్టి అప్పుడు అయినా సరే వాళ్ళ కోపం చల్లారలేదన్నమాట. ఇంకా అప్పుడేమైంది, గొడవలు అయ్యాయి. ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత మనం పాలిటిక్స్ ఉంటాయి కదా, మరి అందరినీ కొంచెం చేస్తే పాపం అందరినీ పట్టుకొని ఢిల్లీలో సిక్ ఫ్యామిలీస్ని, సిక్ని వాళ్ళ ఇష్టం చంపిస్తారు. చాలా ఘోరం లేదు అనమాట. అది ఎందుకు చేశారు మన వాళ్ళు, అలాగే చేస్తారు కదా పనులు. అది పెద్ద స్టోరీ. అది అయిన తర్వాత దానికి ప్రతీకారం వీళ్ళు ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు, కెనడాలో ఉన్న, అమెరికాలో ఉన్న వాళ్ళు ఖాళిస్తానీ ఉండటం మొదలుపెట్టి అక్కడ ఎక్కువ ఎప్పటి నుంచో ఉన్నారు. కెనడాలో ఉన్నారు, కాలిఫోర్నియాలో అక్కడ కూడా ఉంటారు. ఈ కెనడాలో ఉన్నవాడు ఒక ట్రాన్సిస్టర్లో పెట్టి బాంబులు అవి ట్రై చేశాడంట. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఒక రకంగా అబ్జర్వ్ చేశారు. బాంబులు పేడడం అక్కడ అన్నీ కూడా తెలుసు. తెలిసినా పోలీసు ఎందుకో ఎప్పుడేమో పట్టించుకోలేదు. చూసి వదిలేశారు. ఆఖరికి లాస్ట్ డే ఫ్లైట్ నాట్ ఏమైంది, వాళ్ళు 2 సిక్కులు టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళ లగేజ్ బుక్ చేశారు. ఒకడేమో ఎంసింగ్, ఒకడు ఎస్సింగ్ ఏదో ఉంటుంది పేర్లు పెట్టుకొని బుక్ చేసేస్తే లగేజ్ వెళ్ళిపోయింది. వాళ్ళు ప్లేన్ ఎక్కలేదు. ఇప్పుడులా కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు పక్కన ఉంటేనే వస్తుంది, లేకపోతే వెళ్ళదు అని బోల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. దాని తర్వాత ఇవన్నీ వచ్చాయి అనమాట. అప్పుడు మామూలుగా స్కానర్ ఉండేది. ఆ రోజు స్కానర్ పనిచేయలేదు అన్నారు. అయ్యో. అంటే వెళ్ళుంటే కనీసంలో మామూలుగా అదే ట్రాన్సిస్టర్ అక్కడ పెట్టే డేడోలు అన్నమాట, తెలుసుండేది. అది లేదు, వెళ్ళిపోయింది. పైగా ఫ్లైట్ డిలే అయింది. ఇంకా కంగారు హడాడలో చూస్తారు. వ్యాంకూవర్ నుంచి టొరాంటో మాంట్రియాల్ నుంచి లండన్ వెళ్ళాలన్నమాట. సో లేట్ అయిపోయింది, గవ్వ పంపించేశారు. ఆ ఫ్లైట్స్ బాంబులు 2, సూట్కేలు 2 ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్నాయి. దాంతో అలాగే మాంట్రియాల్ వచ్చింది. మాంట్రియాల్లో నేను వీళ్ళని ఎక్కించాను. అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8కో ఎప్పుడో లండన్ వెళ్ళాలన్నమాట. ఈ దారిలో ఒక 7:15 ఆ ప్రాంతాల్లో మార్నింగ్ కార్క్ ఐలాండ్, అట్లాంటిక్ మహాసముద్రంలో అక్కడ ఈ బాంబు పేలి ప్లేన్ అంతా 2 ముక్కలు అయిపోయి పడిపోయింది అన్నమాట. అట్లాంటిక్ ఓషన్. పాపం కార్క్ వాళ్ళు చాలా చేశారు. వాళ్ళు ఇప్పటికీ కూడా అండి, నిన్న మొన్న 41st యానివర్సరీ అయింది. వాళ్ళ ట్రాజెడీ అనుకుంటారు వాళ్ళు, కార్క్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయ్యారు. పాపం వాళ్ళు వెళ్ళి చూసి ఆ బాడీలని, ఎముకల్ని తెచ్చి అన్నీ చేసింది వాళ్ళే. ఆ మార్చిలో పెట్టి, హాస్పిటల్లో పెట్టి, అవన్నీ కూడాను వాళ్ళే ఫస్ట్ మెమోరియల్ కట్టారు వితిన్ 1 year. నేను కూడా వెళ్ళాను దానికి. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అక్కడ. ఈ సంవత్సరం కూడా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. ఫోటోలు పెట్టారు నాకు. ప్రతిసారి మనకు వెళ్ళడం కుదరదు కదా. తర్వాత నేను 25th యానివర్సరీ వెళ్ళాను అనుకుంటా ఒకసారి. తర్వాత మా అక్కయ్య కూడా వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాను. అలాగా ఎవరిని వస్తే తీసుకెళ్ళేవాడిని. సో ఇదంతా అయిపోయాక మీరు ఇండియాకి వచ్చేసారు తిరిగి? 88లో వచ్చానండి. అంటే 85లో అయింది. సో ఇదంతా అయిపోయాక మీరు ఇండియాకి వచ్చేసారు తిరిగి? 88లో వచ్చానండి. అంటే 85లో అయింది. మేడం గారి ప్లేస్ కాకినాడ కాబట్టి మీరు పుట్టి పెరిగింది రాజమండ్రి అయినా అందువల్ల కాదు. ముఖ్యంగా ఏంటంటే అందరూ ముందు హైదరాబాద్ రమ్మన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఎవరు నో అనలేదు నాకు, నీ ఇష్టం అన్నారు, సపోర్ట్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ రమ్మన్నారు, అందరూ హైదరాబాద్ ఉన్నారు. నేను హైదరాబాద్ రాను అసలు. హైదరాబాద్ నాకు ఆంధ్రాలాగా అనిపించదు. ముఖ్యంగా వెళ్తే రూరల్ ప్రదేశ్ వెళ్ళాలి అనుకున్నా. రూరల్ అంటే రాజమండ్రి పెరిగాను కాబట్టి. కానీ రాజమండ్రిలో ఎవరూ లేరు. అప్పుడు మంజరి వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు, మీ అత్తగారు వాళ్ళ కుటుంబం కాకినాడలో ఉండేవారు. ఆ పేరాజపల్లిలో ఉండేవారు. ఆనంద్ థియేటర్ ఉంది కదా, ఆ వెనకాల వాళ్ళ ఇల్లు. అందుకు కాకినాడ వస్తానని వచ్చాను.
వచ్చినప్పుడు రాగానే ఏం చేద్దాం అనుకున్నానంటే ఆర్ఫనైజ్ కడదాం అనుకున్నాను. అనుకొని మా ఇంటి పక్కనే ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది, ఓల్డ్ హాస్పిటల్, దాన్ని ఆర్ఫనైజ్ కోసం ప్లాన్ చేశాను. అందరూ నా ఎందుకు పక్కనే పెట్టుకుంటాం ఆర్ఫనైజ్ అన్నారు. పక్కనే అయితే ఎక్కడో ఉంటే నేను ఎలా చూసుకుంటాను, నేను చూసుకోవాలి కదా పిల్లల్ని వాళ్ళని, అందుకు కావాలని పక్కనే 10 అడుగులు దూరం ఉంటుంది దీనికి దానికి. అక్కడ ఆర్ఫనైజ్ అన్న ఆర్ఫనైజ్ స్టైల్లో కట్టాను. అది కూడా చుట్టూ రూములు ఉండి మధ్యలో మండపాలా ఉండి ఓపెన్ ఉంటుంది అనమాట. ఉంటే సరే అయితే అయిపోయింది. అది కడుతున్నప్పుడు ఖాళీగా ఉంది కదా, ఆ బయటికి వెళ్ళి చూస్తే మా పొలాల్లోనూ చిన్నపిల్లలు గేదెలు కాచుకుంటున్నారు, ఆవులు గేదెలు కాచుకుంటున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు. చిన్నోడు ఎంత ఉండేవాడు 5 ఏళ్ళు ఉండేవాడికి, పెద్ద అబ్బాయికి ఏమో 13 ఏళ్ళు. ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. గేదెలు కాస్తున్నామండి. ఏం గేదెలు, మీరు స్కూల్లో ఉండాలి కదా అన్నారు. స్కూల్కి ఎలా వెళ్తామండి, మా నాన్న ఇందులో పెట్టాడు, మనలో పెట్టాడు. మరి మీకు చదువుకోవాలని లేదా అన్నాను. ఉంటే ఎలామండి, పగలు కదా బడి ఉంటుంది అన్నాడు. ఓ బాబు గట్టిగా చెప్పాడు సమానుకొని. మరి సాయంకాలం బడి ఉంటే వస్తారా మీరు అన్నాడు. ఓ తప్పకుండా వస్తామండి అన్నాడు. సూపర్. మరి నేను ఎక్కడ ఉంటాను తెలుసా మీకు అన్నాను. ఓ తెలిసిండే అన్నాడు. అయితే రోజు సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళి ఒళ్ళు కడుక్కొని పొలాలు తిరుగుతారు కదా, మరి ఇంకో ఉతికిన బట్టలు ఏముంటే వేసుకొని మా ఇంటికి రండి సాయంత్రం 5-5:30 రండి, నేను మీకు చదువు చెప్తానని చెప్పాను. అందరూ వచ్చేవారండి. ఎంతమంది 18 మంది 22 మంది ఉండేవారు, అబ్బాయిలు అమ్మాయిలు. అప్పుడు నా దగ్గర ఏమీ లేదు అసలు. నాకు కేన్ కుర్చీ ఉండేది, వాడు బయట వేసి కూర్చొని డ్రైవ్ ఎలా ఉంటుంది చూస్తే అది ఉంది. అక్కడ కూర్చొని వాళ్ళందరూ నేల మీద కూర్చుండేవారు. పలకా బలపం పెట్టుకొని ఆలు గుణింతాలు నెంబర్ అంకెలు కూడికలు తీసివేతలు అలా రోజు బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం. అంతే నిజంగానే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు పాఠం క్లాస్ మిస్ అవ్వలేదు. ఎవ్రీడే దే యూస్ టు కమ్. అప్పుడు అనిపించింది ఎంతమంది పిల్లలకి అవకాశాలు లేవు చదువుకోవడానికి. చిన్నప్పుడు నేను మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను, అది గొప్ప స్కూల్ ఏం కాదు, అయినా సరే మాత్రం ఈ స్థాయికి వచ్చాం. మరి వీళ్ళకి పాపం చదువుకోవడానికి అవకాశం లేకపోతే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి అని నా ఫస్ట్ ఆలోచన అదనమాట. తర్వాత అనాథ శరణాలయం కడదాం అనుకుని డిసైడ్ అయిన దాన్ని స్కూల్ కింద మార్చాం. ఎందుకంటే వీళ్ళని చూసాము, ఇక్కడ వీళ్ళని చూసాము. అదైతే చాలా ఉపయోగం. అనాథ శరణాలయం ఒకరిని తీసుకుంటే నేను 20 ఏళ్ళ దాకా వాళ్ళతో గడిచిపోతాను. ఎక్కువ మంది సహాయం చేయలేను కదా, ఎక్కువ మంది జీవితాలు మార్చలేం కదా, ఇదైతే బాగుంటుంది అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాను. స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్ కూడా మాకు అనుభవం లేదు. ముందు గ్రేడ్ 1 మొదలుపెట్టాం. ఆ బిల్డింగ్లోనే గ్రేడ్ 1 మొదలుపెట్టాం. మొదలుపెట్టే ముందు మా అక్కయ్య ఢిల్లీ వెళ్ళి 2-3 స్కూల్స్ చూసింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అంతే తప్పించి. అక్కడ కెనడాలో చూశాను, మా శ్రీకిరణ్ స్కూల్ ఎలా ఉండేదో కొంచెం ఐడియాలు ఉన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకొని 92లో గురు పౌర్ణమి నాడు స్కూల్ స్టార్ట్ చేసాం. శారదా విద్యాలయం గ్రేడ్ 1. శారదా విద్యాలయం గ్రేడ్ 1 స్టార్ట్ చేసాం. స్టిల్ ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ టు సొసైటీ. అదే ఇప్పటికీ 34 ఏళ్ళు దాటింది. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి, స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో చేయాలనుకున్నాం కానీ మహా అయితే వాళ్ళని కొంచెం లిటరేట్గా చేయాలి, చదవడం రాయడం రావాలి వాళ్ళకి. ఎందుకంటే పల్లెటూరులో ఎవరికి వచ్చేది కాదు. మేము వచ్చినప్పుడు రాస్తే కనీసం బోర్డులు చూసి ఏదైనా నోటీస్ వస్తే చదువుకుంటారు వాళ్ళు, ఆ మాత్రం జ్ఞానం కూడా చాలా అనుకొని ఆ ఉద్దేశంతోనే స్కూల్ స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు చూస్తే ఏ ఒక్కరు 10th ఆపలేదు అసలు. ఏంటి ఇంటర్మీడియట్లు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్లు అలాగా పైకి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఆడపిల్లతో ముందు నుంచి ఎక్కువ మాకు 60%. వాళ్ళు అంతే, ఎక్కడా చైల్డ్ మ్యారేజ్ లేదు ఇప్పుడు కమ్యూనిటీలో, ఎక్కడా చైల్డ్ లేబరర్స్ లేదు. అది ఆ మార్పు ఈ స్కూల్ వల్ల వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏంటి అందరికీ చదువు విలువ ఏంటో తెలిసింది. సో ద కిరణ్ హాస్పిటల్ స్థాపన రాజుగారు. అది కూడా అండి ఏంటంటే అప్పుడు ఆ రోజులో కాకినాడలో అసలు ఐ హాస్పిటల్ ఉండేగా, ఉన్న గొప్ప హాస్పిటల్స్ కావు. ఏదైనా పెద్ద సమస్య వస్తే హైదరాబాద్ వెళ్ళిపోండి, మెడ్రాస్ వెళ్ళిపోండి అని ఎవరు. అరబిందో కానీ ఎల్వి ప్రసాద్ కానీ ఎంతమంది వెళ్తారండి, ఎంతమంది వెళ్ళగలరు, అసాధ్యం అది.
సో అందుకే అప్పుడు మా ఆలోచన ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి హాస్పిటల్, అందరికీ భరించతగ్గా ఉండాలి, అంటే ఎక్స్పెన్సివ్ కాకుండా ఫ్రీ అయితే ఫ్రీ, ఇంకో అదొకటి. మూడోది ఏంటంటే ఈక్విటీ, సమానత్వం, తేడాలు, కుల మత భేదాలు, వర్గాలు ఏమీ తేడా ఉంటాయి, ఎవరిని అడగకుండా. వాళ్ళెవరో మాకు అనవసరం, ఎవరన్నా కంటి చూపుతో ప్రాబ్లం వస్తే మేము చూస్తాం అంతే. నువ్వు ఏ కులం, ఏ మతం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అసలు ఎప్పుడు అడగం, మాకు అక్కర్లేదు అది. నాలుగోది చాలా ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ. నేను అక్కడ ఉండబట్టి చదవబట్టి నాకు తెలుసు క్వాలిటీ అంటే ఏంటో. ఎప్పుడు తాపత్రయం అదే అనమాట. అక్కడ క్వాలిటీ ఎంత బాగుంటుంది, మన ఇండియాలో క్వాలిటీ ఎందుకు ఉండదు, ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు? ఇప్పుడు మా పిల్లలకి అదే చంపేస్తాను, వాళ్ళని ఊరికి పట్టుకుని స్కూల్ వాళ్ళని, హాస్పిటల్ వాళ్ళని ఇదే చెప్తాను వాళ్ళకి. మీరు ఏ పనైనా చేయండి, క్వాలిటీతో చేయండి, అది ఇంపార్టెంట్. ఎంత స్పీడ్గా చేసావో, మాకు ఎన్ని చేసావో నాకు అనవసరం, చేసిన పని మటుకు సవ్యంగా చేయాలి. అది వీ ఎంఫసైజ్ ఆన్ ద 4. ఆ 4 పిల్లర్స్ అండి మా ఫౌండేషన్, దాని మీద ఉంటుంది. మేము ఏ పని చేసినా కూడా యాక్సెసిబుల్, అఫోర్డబుల్, ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ అండి. సో ఫస్ట్ శారదా విద్యాలయం, సెకండ్ శ్రీకిరణ్ నేత్రాలయం, స్పందన ఉంటుంది. డిసాస్టర్ రిలీఫ్ ఆ తర్వాత వచ్చింది అనుకోండి, ఎందుకంటే చూసాం పాపం చుట్టుపక్కల ఎప్పుడున్న వరదలు వచ్చినా, సైక్లోన్లు వచ్చినా చాలా మంది పాపం తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు వాళ్ళు. ఏదో ఉంటుంది, తిండి ఏడుస్తుంది కానీ ఎవరు సరిగ్గా చూడరు వాళ్ళని. వచ్చిన తర్వాత వాళ్ళన్నీ కొట్టుకుపోతాయి, ఇంట్లో బట్టలు ఉండవు, తీర ప్రాంతం కాబట్టి అప్పుడు స్పందించి మేము స్పందన స్టార్ట్ చేసాం. సరే, ఎన్ని ఆపరేషన్లు చేస్తుంటారు ఇప్పుడు వచ్చి కిరణ్ హాస్పిటల్? ఇప్పుడుగా ఆపరేషన్లు 3,70,000 దాకా ఉంటుందండి. అందులో చాలా ముఖ్యం ఏంటంటే ఆల్మోస్ట్ 85-90% ఫ్రీ, కంప్లీట్గా ఫ్రీ. దానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉన్న వాళ్ళకి కన్ను గురించి తెలియదు, తెలిసినా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికైనా వెళ్తే డబ్బు ఎంత అవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఈ కారణాల వల్ల ఎవరు కూడా వెళ్ళేవారు కాదు, అలాగే ఉండేవారు. క్యాటరాక్ట్ వస్తే బ్లైండ్ అయిపోతారు, ఏమి కనపడుతుంది కదా, అలా ఇంట్లో చదువుకుంటూ కూర్చుంటారు. ఇంట్లో వాళ్ళకి భారం, వాళ్ళకి భారం, ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో ఫ్రమ్ ద డే 1 మేము 21 జనవరి 1990 స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ ముందు రోజు క్యాంప్ చేసి గ్రామాల్లోనూ అక్కడ వెళ్ళి గుర్తించి ఎవరికైతే కళ్ళజోడు కావాలో వాళ్ళని హాస్పిటల్ రమ్మని చెప్తాము. ఎక్కడికైనా వెళ్ళచ్చు, వెళ్ళి చూపించుకోవచ్చు. క్యాటరాక్ట్ వాళ్ళ మటుకు ఆ సేమ్ డే మా వెహికల్లో ఎక్కించి తీసుకొచ్చి ఆపరేషన్ చేసి అన్నీ చూసుకునే వాళ్ళకి నెక్స్ట్ డే ఆ హాస్పిటల్లో ఉంచి ఆ ఫాలోయింగ్ డే కట్టు తీసేసి చూపు టెస్ట్ చేసి మళ్ళా తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో దింపుతాం అనమాట. దింపి వాళ్ళు 2 సార్లు రావాలి మళ్ళీ 2 times. అప్పుడు మా ఖాళీ వెహికల్ వెళ్ళి వాళ్ళు ఎక్కించుకొని చూపించి మళ్ళీ దింపి మళ్ళీ ఖాళీ వెహికల్ ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఇంకా 35 ఏళ్ళ అది కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అండి. దాని మూలంగా ఎక్కడెక్కడో మూల గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయగలిగాం అనమాట. కంటి చూపు తేగలిగాం. ఇంక్లూడింగ్ ఖమ్మంలో బోల్డ్ క్యాంపులు చేసాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం కొంత జిల్లా అన్ని చోట్ల కూడా క్యాంపులు చేసాం. 5,000 చిల్లర పైనే మొత్తం క్యాంపులు చేసాము. 43 లక్షల మందికి కంటి వైద్యం చేసాం. 43 లక్షలు వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు అందరూ కలిపి 43 లక్షలు. సరే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ముఖ్యంగానండి కంటి ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ₹1 కూడా చేసుకోకుండా ఎవరు ఆపరేషన్ చేసేవాడు కాదు. అవును, ఎంత ఏదైనా సరే అటువంటిది మేము సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఉంది. ₹1 కూడా తీసుకోకుండా అంతమందికి 90% చూడండి, 3,70,000లో 90% ఫ్రీ కంప్లీట్గా. ఓకే, ఏదైనా సరే అది మా స్పెషాలిటీ. ఒకరికని చెప్పాలండి, ఐ డోంట్ థింక్ ఇండియాలో ఏ హాస్పిటల్ కూడా అలా చేయదు నాకు తెలిసినంత వరకు. ఇంకెక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు, అన్ని చోట్ల డబ్బులు తీసుకుంటారు, చేస్తారు.
దీని మూలంగా ఏంటంటే సమాజంకి బాగా తోడ్పడుతున్నాం ఒక రకంగాను. చాలా సార్. ముఖ్యంగా చాలా. కంటి చూపు లేకపోతే ఏం చేస్తారు ఏం చెప్పండి? చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. చదువు లేకపోయినా కూలి పనులు చేసుకోవచ్చు, కానీ కంటి చూపు లేకపోతే ఏం చేస్తారు? ఏం ఏం చేయలేదు. చేయలేదు. ఏం చేయలేదు. ఉమ్. అది. సో 2023లో మీకు పద్మశ్రీ వచ్చింది అనుకుంటా. అవునండి. అవును. సో హౌ యూ ఫీల్ దట్ యాక్చువల్లీ ఈ సేవలన్నిటికీ గుర్తింపు? నిజంగా చెప్పాలంటే నాకు పెద్ద ఆనందం అనిపించలేదు. ఓకే. అందరూ అడిగారు ఏంటి నువ్వు అసలు నీలో సంతోషం కనబడలేదు, ఏం కనబడలేదు. ఏదో వచ్చిందిలే, నేను నాకు అల్లం పడి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో అవార్డు రావాలి అని చేయలేదు. ఓకే. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాము, మనం ఓపిక కొద్ది తను చేసాము. వచ్చింది, ఓకే, మంచి గుర్తింపు వచ్చింది, కరెక్టే. ఎందుకు వచ్చింది అంటే మనం మంచి పని చేసాం కాబట్టి దానికి గుర్తింపు వచ్చింది. ఐ థింక్ ఫస్ట్ ఎవర్ పద్మశ్రీ ఫ్రమ్ ఉభయ గోదావరి జిల్లా. కాకినాడలో ఫస్ట్ పద్మశ్రీ. వెస్ట్ గోదావరిలో ఉండొచ్చు మేబీ. నాకు తెలిసి ఈస్ట్ గోదావరిలో ఎవరు లేరండి. గోదావరి, కాకినాడ. 3-4 సార్లు వచ్చాను సార్. నేను మీ ఇన్స్టిట్యూట్ లో చూసినంత డిసిప్లిన్ ఎక్కడ చూడలేదు నేను యాక్చువల్లీ. ప్రతిదానికి ఒక సిస్టమేటిక్ గా ఆప్టికల్ విభాగం అంతా ఒక చోట, క్యాంటీన్ అంతా ఒక గేట్ ఎంట్రన్స్, తర్వాత వాళ్ళు వచ్చే కార్ ని ఆ చివరికి వెళ్ళి అక్కడ పార్క్ చేయండి అని డైరెక్ట్ చేయడం. ఇంకా ఏమన్నా వెళ్తుందా సార్? నేను ఇది చేయలేకపోయాను వెళితే లేదా బాధ, అయ్యో ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది? అదేమీ లేదు, కానీ నేను మోసపోయాను జీవితంలో. ఓకే. ఓకే. ఏంటంటే అందరిని నమ్ముతాను నేను. అది నా వీక్నెస్ అనాలో స్ట్రెంగ్త్ అనాలో ఏమో తెలియదు, వీక్నెస్ అంటాను. అందుమూలంగా ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, కొన్ని అవాంతరాలు కూడా వచ్చాయి రకరకాల కారణాల వల్ల, ఇంక్లూడింగ్ కోవిడ్. అయినా సరే నిలదొక్కుని ముందుకెళ్ళగలుగుతున్నాం. అది నేను ఎప్పుడూ మా వాళ్ళకి కూడా చెప్తాను, ఏదన్నా కష్టం వస్తే కష్టం వల్ల ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏదో రకంగా ఆ కష్టాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలన్నమాట. అది ప్రోగ్రెస్ అంటే. ఆ చేయనివాడు మనిషి కాదు, ఇంకేదో ఉపయోగం లేదు. సో నేను ముఖ్యంగా యూత్కి చెప్పేది ఇదే. ప్రతి వాళ్ళకి ఏవో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. అందరూ అన్నమాట వాళ్ళే నాకేదో చాలా కష్టం వచ్చేసింది, నా జీవితంలో అయిపోయింది, ఏదో బాధపడిపోతుంటారు. అది కాదు, కరెక్ట్ కాదు. కష్టం వస్తే కష్టాన్ని దాటుకొని ముందుకెళ్ళి ప్రయాణం సాగించాలన్నమాట. నేను చేసింది అది ఇక్కడ, అందుకని ఇంకేది లేదు. నాకు యాక్చువల్లీ ఆ బుక్ మీ ఆత్మకథ చదువుతుంటే ఒక వ్యక్తిని సమాశ్రయం కోసం తయారు చేయాలని భగవంతుడు డిసైడ్ అయితే ఇన్ని మొట్టికాయలు వెయ్యాలా అనిపించింది నాకు యాక్చువల్లీ. 6 years అప్పుడు మదర్ పోవడం, 10 years ఫాదర్ పోవడం, తర్వాత ఏదో లైఫ్ సెట్ అయ్యి అంతా బాగుంది అన్నప్పుడు మీకు ఆంధ్ర యూనివర్సిటీ నచ్చకపోవడం, డైరెక్టర్తో కెనడా వెళ్ళడం, తర్వాత మేడం గారితో పెళ్ళి అవ్వడం, ఏదో బాగుంది లైఫ్ అంతా కొంచెం పచ్చగా ఉందనే టైంలో వాళ్ళని తీసుకెళ్ళిపోవడం. సో ఒక వ్యక్తి ఉపయోగపడాలి, 10 మందికి సేవ చేయాలంటే దెబ్బలు తగులుతాయి. ఇవన్నీ టెస్ట్లు అన్నమాట. అయ్యా వీడు అసలు క్వాలిఫై అవుతాడా లేదు. కానీ ఒకటి విన్నాను సార్, మీ మీద రూమర్స్ కూడా ఉన్నాయి. నాకు తెలుసు. ఈయన కెనడా నుంచి మొత్తం డాలర్స్ కొన్ని కోట్ల డబ్బు అక్కడ దాచుకొని వచ్చేసాడు. ఎవరో ఇచ్చేస్తున్నారు, మూటలు సంపాదిస్తున్నారు. అందుకని ఏంటంటే అందరూ నన్ను అడగరు కదా వచ్చి. ఏంటంటే ఆ చిన్న హాస్పిటల్లో ఉండేవాడిని, నేను మనిషే కనిపించేవాడిని కాదు. ఇక్కడ మధు అని అడ్మినిస్ట్రేటర్ ఆయన చూసుకునేవాడు, నేను ఇంట్లో ఉండేవాడిని. నా ఆఫీస్ ఇంట్లో ఉండేది అనమాట, ఉన్న ఇంట్లో. సరే తర్వాత అనిపించింది ఇది ఇలా ఉంది కదా, అందరూ అడగరు, అందరికీ చెప్పలేము అని చెప్పి అప్పుడు ఆ ఫోటో పెట్టి కింద రాసిస్తాను అనమాట. ఇలా ఎందుకు పెట్టాము ఇదంటే అప్పటి నుంచి చాలా మంది చూసి చదువుకుంటారు. చదువుకుని అర్థమైంది. ఇంకా మనసులో వాళ్ళకి వేరే క్వశ్చన్ విన్నా కూడా ఇది ఉంది కూడా అర్థమవుతుంది. ఓహో ఇది ఎందుకు చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తాడు, వ్యతిరేకత కూడా ఉండొచ్చు కదండి లోకల్లో. ఎవరో వచ్చి ఇక్కడ ఇది చేయడం ఏంటని చాలా ఉందండి బాబాయ్. మా ప్రాణం తీస్తారు, మా పట్టు కొట్టేస్తున్నారు. వారు ఏం పట్టు కొట్టేయడం అండి బాబు. ఇప్పుడు పేదవాడికి మేము సహాయం చేస్తే వాడిని పట్టుకొట్టినట్టు ఎలా అవుతుంది? వ్యతిరేకత మీరు కూడా చూసారైతే. అమ్మో, సేవ చేయడానికి కూడా వ్యతిరేకత ఉంటుంది. డైరెక్ట్ గా కూడా వచ్చాయి మాకు అటాక్లు. అయ్యో, అప్పుడు నేను చెప్పాను అయితే ఒక పని చేస్తానండి, మీరు చేస్తారంటే ఇందులో సగం మందిని పంపించేస్తాను, మీరు చూసుకోండి అని చెప్పేవాడిని. అందుకని నాకు కొత్తలో చాలా కోపం వచ్చింది ఇటువంటి విన్నప్పుడు. ఇప్పుడు శాంతం వచ్చేసింది కానీ విని అలవాడైపోయింది. కొత్తలో చాలా చికాకుగా అనిపించింది. యాక్చువల్లీ మీకు పద్మశ్రీ రాకముందో వచ్చిన తర్వాత
సోషల్ మీడియాలో ఒకసారి మీరు హల్చల్ అయ్యారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీ ఆఫీస్ కి రావడం, విజిట్ చేయడం. సో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్న ఒక మాట. ఆయన రావడం ఆశ్చర్యం. ఆయన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారట మిమ్మల్ని. చాలా కొంతమంది అలా ఉంటారండి మనుషులు. కానీ వాళ్ళు ఫాలో అవుతున్నారు నాకు తెలియదు, వాళ్ళకి ఏదో తెలుసు ఏదో అనుకుంటారు. కానీ మేము తటస్థితే అవన్నీ బయటకు వస్తాయి అనమాట. వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. కానీ నేను అనుకోలేదు సార్, అంత ఒక పర్సన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి బిలీవ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, నమ్మడం, అంటే మీరు చేసిన సేవకి ఆయన ఇచ్చిన గుర్తింపు అని అనుకున్నాను. అంతే మరి, ఆ పర్సనల్ లేదు, మేము చేసిన పనికి సర్వీస్ కి. అలా అనుకుంటేనే మంచిది. నేను చాలా గొప్ప చేసిన కొమ్ములు వస్తే మంచిది కాదు. ఈ 2 కొమ్ములు రాకుండా అవకాశం వచ్చింది, చేసాము, సహాయం చేయగలిగాము. సహాయం చేసేవాళ్ళు జాయిన్ అవుతారు, చేయని వాళ్ళు వెనకాల కూర్చొని విమర్శలు చేస్తారు, చెప్తారు, కథలు చెప్తారు. దట్స్ ఓకే. యాక్చువల్లీ మీకు ఇంకా అత్యున్నత పురస్కారం రావాలని కోరుకుంటున్నాను కాకినాడ వాసిగా. ఇంకెందుకు ఎదురు పురస్కారాలు అక్కడ చాలా నిండు నూరేళ్ళు మాతో పాటు ఎలా ఉండాలని, మీ సంస్థ సస్టైన్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండి, 2008లో అప్పుడు నిజంగా నా గురించి అసలు ఎవరికి తెలియదు, ఇండియాలో తెలియదు, కాకినాడ కూడా తెలియదు, ఆ పక్క వాళ్ళకే తెలియదు నేను ఏం చేస్తున్నాను అసలు ఆ ఊర్లో. 2008లోను నన్ను సిఎన్ఎన్ రియల్ హీరోస్ అని అమెరికాలో కాలిఫోర్నియా సిఎన్ఎన్ ఛానల్ కాదు వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్, రియల్ హీరోస్ అని సిఎన్ఎన్. వాళ్ళకి నన్ను ఎవరో నామినేట్ చేశారన్నమాట. చూడండి, అమెరికాలో ఛానల్కి నన్ను నామినేట్ చేశారు. ఇండియా నుంచా? అక్కడే చేస్తే వాళ్ళేమో వెంటనే ఒక టీమ్ లాగా వచ్చి అన్నీ చూసి స్టడీ చేసి వీడియోలు అవి తీసుకుని వెళ్ళారన్నమాట. ఎప్పుడైతే నన్ను నామినేట్ చేశారో సిఎన్ఎన్ రియల్ హీరోస్ కానీ అప్పుడు ఇండియాలో తెలిసింది. ఓకే. అప్పుడు వెంటనే ఈనాడులో సప్లిమెంట్లో ఆర్టికల్ రావడం, అవన్నీ తర్వాత ఫాలో అప్. ఆ తర్వాత రిలయన్స్ రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా అంబానీస్ వాళ్ళు ఉన్నారు కదా, అలాగా ఒకటి అలా వచ్చాయన్నమాట. బట్ ఫస్ట్ గుర్తింపు వచ్చింది సిఎన్ఎన్ ద్వారా. రియల్ హీరోస్ ఆఫ్ ఓల్డ్ అవార్డు రాలేదు కానీ నామినేషన్ అయింది. 98 కంట్రీ నుంచి నామినేట్ చేస్తారట దానికి. ఇండియాలో మనకి నోబెల్ ప్రైజ్ లాగా ఇండియాలో మొట్టమొదటిసారి నేను ఇండియన్ నుంచి, తర్వాత చాలా మంది నామినేట్ అయ్యారు. మాకు తెలియని కొత్త విషయం చెప్పారు. యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు సార్ హిడెన్ జెమ్స్ చేస్తూ గుర్తింపు లేక ఎవరో తెలియకుండా. అవునవును, ప్రతి ఒక్కరికి అవకాశం రాదు. ఇది మంచి పెద్ద కంట్రీ కదండి, ఎవరో ఎన్నెన్నో పనులు చేస్తుంటారు, ఎవరికి తెలియదు. చెడ్డ పని మట్టి తోడడానికి చాలా మంది రెడీగా ఉంటారు, మట్టి చల్లడానికి మట్టి పూయడానికి రెడీగా ఉంటారు. ఓకే. కానీ మంచిది అయితే చేసేవాళ్ళు చాలా చూసాను సార్. చాలా తక్కువ. మనం ఇచ్చినా సరే వీడు ఎలా ఇచ్చేసాడు, ఎలా వస్తుంది ముందు అది ఎక్కడన్నా దొబ్బుకు వచ్చేసాడేమో. నేను ఒకటే నమ్ముతానండి, ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ వస్తాయి. తప్పకుండా అది ఆ భగవంతుడు ఇస్తాడు, మనం ఒక్కరు మనందరం మనుషులు, కానీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ ఒకటి చదువుతాను సార్, ఒక చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదివినప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులు ఇలాంటి లైక్ సమాజం కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వీళ్ళ గురించి మనకి చాప్టర్స్ కింద వచ్చేవి. ఎందుకు వచ్చావంటే అవి చదివి కొంచెం ఇన్స్పైర్ అవుతాము, మన గుణం ఏమన్నా కొంచెం మారుతుందని ఒక పాఠ్యాంశం కింద పెట్టేవాడు. అలా మీ కథ కూడా అవుతుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. సో అందుకని ఫస్ట్ గెస్ట్ కింద లాస్ట్ 1 year నుంచి ట్రయల్స్ వేస్తూ ఫస్ట్ గెస్ట్ కింద మిమ్మల్ని తీసుకురావాలని ట్రయల్స్ వేస్తాను. 1 year నుంచి ట్రై చేస్తున్నారు పాపం మీరు. లీడ్ దొరకలేదు సార్ మీ దగ్గర వరకు రావడానికి నాకు. అదే అంటే హాస్పిటల్కి వస్తే ఎవరు తీసుకెళ్తారు సార్ మిమ్మల్ని? సో దేర్ ఈస్ సమ్ స్టెప్స్ అప్రోచ్ అవ్వడానికి. మీకు తెలియదేమో,
హాస్పిటల్కి ఏమన్నా ఒక పూర్ పేషెంట్ వచ్చి నన్ను చూస్తారంటే నేను చూస్తానని చెప్తాను. అయ్యో. వాళ్ళకి అదే చెప్తాను మా వాళ్ళకి. ఇది తెలియని విషయం యాక్చువల్లీ. ఎవరైనా సరే ఐఎమ్ రైట్ టు సీ ఎనీబడి ముందే చెప్తాను. గొప్పవాళ్ళు అవ్వక్కర్లేదు. ఓకే. చిన్న పేద పేషెంట్ చాలా మంది వస్తారు నాది చూడడానికి కదా, వచ్చి సార్ని చూస్తామంటారు. నేను ఎవరిని ఆపకండి, నా ఎంత బిజీగా ఉన్నా ఒక్క నిమిషం నేను వాళ్ళు స్పెండ్ చేయగలను, తీసుకురండి అంటారు. అంతకన్నా భాగ్యం ఉంటుంది మనకి. మనం చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఒక ఆనందం యాక్చువల్లీ. ఒక వ్యక్తిని కాదు శక్తిని చూసామని యాక్చువల్లీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. you're welcome.